గోల్డ్ సిల్వర్ బయింగ్ విషయంలో జాగ్రత్త సంగతి అలా ఉంటే అనలిస్టుల అంచనాలు మాత్రం పసిడి ధరకు ఢోకా లేదంటున్నాయి. మరికొందరి అంచనాలైతే ఏకంగా ఆకాశంలో ఉంటున్నాయి. అదిగో అలాంటి అంచనాలే జనం కొంప ముంచే ప్రమాదము ఉంది. మనది కాని సొమ్మైతే ఎన్ని రకాల అంచనాలైనా వేయొచ్చు. అయితే సిచ్యువేషన్ ఏమాత్రం తేడా కొట్టిందా సీన్ మొత్తం మారిపోద్ది. మరి బంగారం ఎక్కడన్నా తక్కువ రేటుకు దొరుకుతుందా? గోల్డ్ కొనుగోళ్లలో కొత్త ట్రెండ్ ఫాలో కావాల్సిందే. తిరుమల శ్రీవారి డాలర్లకు ఫుల్ డిమాండ్. వారంలో ఒకసారి రేట్లు మారడమే రీజన్. మార్కెట్ రేటు కంటే తక్కువగా బంగారం దొరుకుతుందంటే అది నిజంగా గోల్డెన్ ఛాన్సేగా. అందుకే తిరుమల శ్రీవారి డాలర్లకు అనూహ్యమైన డిమాండ్ పెరిగింది. బహిరంగ మార్కెట్లలో బంగారం ధరలు ప్రతిరోజు మారుతున్నాయి. రికార్డు స్థాయికి కొనుగోలు ధర చేరింది. అయితే తిరుమలలో మాత్రం వారానికి ఒకసారి మాత్రమే బంగారం ధర మార్పు ఉంటుంది. దీంతో పెద్ద సంఖ్యలో ఇక్కడే డాలర్లను కొనుగోలు చేస్తున్నారు. తిరుమలలో కొంతకాలంగా 10, 5, 2 గ్రాముల బంగారం, 50, 10, 5 గ్రాముల వెండి డాలర్లను విక్రయిస్తోంది. ప్రతి మంగళవారం అర్ధరాత్రి నుంచి అప్పటి మార్కెట్ ధర ప్రకారం వారం రోజుల పాటు డాలర్లను టీటీడీ విక్రయాలకు ఉంచుతోంది. గత మంగళవారం టీటీడీ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,55,855గా ఖరారు చేసింది. కాగా బయట మార్కెట్లో 1,58,000గా ఉంది. అంటే టీటీడీ 2,145 రూపాయల తక్కువకు విక్రయిస్తోంది. బయట ధరలు ఇంకా పెరిగినా టీటీడీ నిర్ణయించిన ధర మాత్రం ఫిబ్రవరి 3 వరకు కొనసాగనుంది. ఇది టీటీడీకి నష్టమా లాభమా అనేది పక్కన పెడితే ఇక్కడ డాలర్లు కొనడం ఓ సెంటిమెంట్. అందుకే ఈ విషయంపై పెద్దగా రాద్ధాంతం జరగడం లేదు. మరోవైపు అసలు బంగారం రేటు ఇప్పట్లో తగ్గదు అనే విశ్లేషణలు వస్తున్నాయి. ఇన్వెస్టర్ స్ట్రాటజిస్ట్, రిచ్ డాడ్ పూర్ డాడ్ రైటర్ రాబర్ట్ కియోసాకి అయితే 10 గ్రాముల పసిడి ఏకంగా 8.68 లక్షలకు చేరుతుందంటూ బాంబు పేల్చుతున్నారు. రాబోయే 5-6 ఏళ్లలో ఔన్స్ గోల్డ్ రేటు $27,000 అవుతుందంటూ అంచనా వేస్తున్నాడు. కానీ ఇదే రాబర్ట్ కియోసాకి 2025 డిసెంబర్లో సిల్వర్, గోల్డ్ రేట్లు కనీసం 30% పతనమవుతాయని చెప్పిన సంగతి గుర్తు తెచ్చుకోవాలి. మరోవైపు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అంచనాలను కూడా గమనంలోకి తీసుకోవాలి. ప్రతి ఏటా బంగారం దిగుమతులు 27% పెరుగుతున్నాయి. అలానే వరల్డ్ సెంట్రల్ బ్యాంకులు గోల్డ్ కొనుగోలు చేసి రిజర్వ్ రూపంలో దాచిపెడుతున్నాయి. అలానే బంగారం తాకట్టు విషయంలో మన దేశంలో తీసుకున్న కొన్ని చర్యలు కూడా మరింత కొనుగోళ్లకి ఆస్కారం ఇస్తుంది అంటున్నారు. ఒక్క 2025లోనే జనం 200 టన్నుల బంగారం తాకట్టు పెట్టినట్లు లెక్కలు చెప్తున్నాయి. దీంతో బంగారం పెరుగుదలకు ఏ కారణాలు, పరిణామాలు దోహదపడుతున్నాయో అవన్నీ కూల్ ఆఫ్ అయ్యే వరకు ఈ ట్రెండ్ నడుస్తూనే ఉంటుందంటున్నారు. అయితే పెరుగుట విరుగుట కొరకే అన్న సామెత ఉండనే ఉంది. అలాంటి అప్రమత్తతతోనే బంగారం, వెండి కొనుగోలు చేయాలి తప్ప వేలం వెర్రి పనికిరాదనేది అందరూ చెప్పే మాట.